రోజా అలాంటి వీడియోలో చూస్తూ ఉంటది కాబట్టి మేము ఆ వీడియో చూడలేదు. రోజా అలాంటి బాగా చూస్తూ ఉంటాయి అందరివి. అప్పుడు హిందూపూర్ పడితే ఇప్పుడు ఇంకెవరు చూస్తూ ఉంటది కాబట్టి ఆమె చూస్తూ ఉంటుంది. ఆమెకు అవన్నీ బాగా చూస్తూ ఉంటది. మళ్ళీ చాలా సేనలు ఉన్నాయి మా దగ్గర ఆమె గురించి మాట్లాడాలంటే. తిరుపతి నుంచి వాడెవడో ఆ కామసేన పార్టీకి సంబంధించిన రాస్కెల్ ఎవడో ఒకడు ఉన్నాడు, కిరణ్ రాస్కెల్. ఒక మాజీ శాసనసభ్యురాలు నగరి నియోజకవర్గం నుండి 2 దఫాలుగా శాసనసభకు ఎన్నికై మంత్రిగా విశేషమైనటువంటి సేవలు అందించినటువంటి శ్రీమతి రోజా సెల్వ గారి పైన నోటికొచ్చినట్టు ఆ రాస్కెల్ మాట్లాడాడు. తస్మాత్ జాగ్రత్త, నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే నీ మాటలు వినడానికి ఎవరు లేరు. అభంశుభం తెలియనటువంటి ఆడవారిని లొంగ తీసుకొని వారి దగ్గర డబ్బులు గుంజుకుంటే నీకు ఇంకా బడిత పూజ చేయలేదని నువ్వేమన్నా అందరూ చేతగానితాని వాళ్ళు అనుకుంటున్నావేమో, జాగ్రత్త. నీలాంటి కుసంస్కారుల స్థాయికి దిగజారి మాట్లాడకూడదు కదా అనేటువంటి ఆలోచనతో మేము కాస్త ఆగుతున్నాం. నీ ఉడత బెదిరింపులకి, నీ పిల్లి శాపనార్థాలకి, నీ మాటలకి ఎవడు భయపడట్లా. నువ్వు, నీ బిఆర్ నాయుడు, నీ సాంబశివరావు, నీ మూర్తి కలిసి మీరేదన్నా రహస్యంగా మీరేదన్నా చేసుకునేటువంటి రాజకీయ రస వార్తా క్రీడలకి మీరేదన్నా చేసుకుంటే చేసుకోండి. మాలాగా పరువు ప్రతిష్టలు మీకు లేవు కాబట్టి మీరు నోటికొచ్చినట్టు నువ్వు మాట్లాడతావు. కాబట్టి ఎవడో వేసేటువంటి ఎంగిలి మెతుకు ఆశపడి నువ్వు ఒక్కసారి నీ నోటికొచ్చినట్టు మాట్లాడితే నీ నాలిక అడ్డంగా చీరేస్తాం.